మాట మార్చడంలో అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ 2 ఆకులు కాదు 20 ఆకులు ఎక్కువ చదివినట్లుంది. ఊగిపోతూ జుట్టు ఎగరవస్తూ పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చూస్తుంటే ఆయనలో చిత్తశుద్ధి ఉందని అభిమానులు భావిస్తారు. పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకుని ఊరేగారు. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పితే నిలదీస్తారని అనుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ప్లేట్ ఫిరాయించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం దేహి అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజలు దేహి అంటున్నారని హేళన చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. 99 పైసలకు చంద్రబాబు భూములు దోచిపెడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకు కూర్చున్నారు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు అయిన వారికే సంపద సృష్టిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ ప్రశ్నలు జనసేనకు ఓటు వేసిన వారే అడుగుతున్నారు. లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తుంటే అమరావతి పేరుతో దోపిడీకి తెరలేపితే పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారా అనే ప్రశ్నలు ఆయన అభిమానుల నుంచే దూసుకొస్తున్నాయి. మాట మార్చడం గొప్పదనం కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గొప్ప విషయం అవుతుందంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఊగిపోతూ జుట్టు ఎగరవేస్తూ ఆవేశంతో ప్రసంగాలు చేస్తుంటే ఆయనలో చిత్తశుద్ధి ఉందని అభిమానులు భావించారు. చెప్పినట్లు చేస్తారని, ప్రభుత్వంలో తప్పు జరిగితే నిలదీస్తారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని వారు ఆశించారు. కానీ అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు చూసి విస్తుపోయే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఉచిత పథకాల గురించి మాట్లాడిన విషయాలు ప్రజలను అవమానించేలా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రజలకు ఉచిత స్కీములు ఇస్తానన్నది టీడీపీ జనసేనలే. అప్పుడు ఓట్ల కోసం దేహి అని ప్రజలను ప్రాధేయపడిన ఈ పార్టీల నేతలు ఇప్పుడు స్వరం మార్చడం శోచనీయం కాదా? చిత్రంగా ప్రజలేదో దేహి అని అడుగుతున్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరైనా ప్రజలు ఆయన్ని కలిసి తమకు ఫలానా స్కీమ్ కావాలని దేహి అన్నారా? లేదే. అయినా ఎందుకు సుమారు 1.5 కోట్లు ఖర్చు అయ్యే స్కీములను కూటమి వాగ్దానం చేసింది? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎవరైనా అడిగితే ఇదే పవన్ కళ్యాణ్ ఏమని చెప్పేవారు? చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసునని, దానితో స్కీములు అమలు చేస్తామని అనేవారా? లేదా గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబుకు మాటలు మార్చడంలో ఎంతో అనుభవం ఉందని అంతా భావిస్తుంటారు. ఇప్పుడు అదే బాటలో పవన్ కళ్యాణ్ పయనిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తుంది. కోనసీమ జిల్లాలో ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఉచితాలతోనే ఓట్లు రావని, ప్రజలు ఈ స్కీముల ద్వారా దేహి అన్న చందంగా మారకూడదని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఇవే మాటలు ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు? పైగా అప్పటి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే అదనంగా ఇస్తామని, సూపర్ 6 ఎన్నికల ప్రణాళికలోని 140 అంశాలను అమలు చేసి చూపిస్తామని గప్పాలు కొట్టారే. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మోసపూరిత హామీలు ఇస్తున్నారని, వారు చేసిన వాగ్దానాలకు సుమారు 1.5 కోట్ల వరకు అవసరమవుతాయని, అవి ఎక్కడి నుంచి వస్తాయని ఆ రోజుల్లో జగన్ చెబితే ఆయనకు చేతకాదని ప్రచారం చేశారే. ఇప్పుడేమో చేతులెత్తేస్తున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్కు ప్రజలను మోసం చేయాలన్న ఆలోచన లేకపోతే ఈ మధ్యనే సూపర్ 6 సూపర్ హిట్ అంటూ భారీ సభలు పెట్టి ఉపన్యాసాలు ఎలా దంచారు? సూపర్ 6లోని అంశాలనే పూర్తిగా అమలు చేయలేదు, అయినా హిట్ అన్నారు. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారా? లేదా నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇస్తామని అన్నారా? లేదా 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారా? లేదా ఇలా అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పుడేమో ఉచితాలు మంచిది కాదని నీతులు చెప్తారా? అంటే ఇచ్చిన హామీలను ఎగవేయడానికి ప్లాన్ వేసినట్లే కదా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ను ఎందుకు ప్రకటించారు? దాని గురించి ఎవరైనా దేహి అన్నారా? మహిళల నుంచి వస్తున్న నిరసన తప్పించుకోవడానికి తూతూ మంత్రంగా దాన్ని అమలు చేశారు. అదే సమయంలో లక్షలాది ఆటో వాలాల ఉపాధికి గండి కొట్టారు. ఎవరి కాళ్ళ మీద వారు నిలబడాలని శుద్ధులు చెబుతున్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఉచిత బస్సు స్కీమ్ ప్రారంభ సభలో ఎందుకు పాల్గొన్నారు? ఆటోల వారి కాళ్లను కూటమి పెద్దలు విరగొట్టినట్లే అనుకోవాలా? పోనీ ప్రజాధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారంటే అదేమీ లేదు. తమ షోకులను ఎక్కడా తగ్గించుకోవడం లేదు. దుబారాకు అంతు లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో పర్యటనలు చేస్తున్నారు. అది అనవసరమైన వ్యయమా కాదా? పేదలకు ఇవ్వడానికి డబ్బు లేదు, కానీ విశాఖలో ప్రైవేటు పెట్టుబడిదారులకు, కోటీశ్వరులకు అడగకపోయినా 99 పైసలకే ఎకరాలు ఎలా ఇస్తున్నారు? అది ఉచిత స్కీమ్ కింద రాదన్నమాట. తూర్పుగోదావరి జిల్లాలో డ్రైనేజీల మరమ్మతుకు 4000 కోట్లు కావాలని, కానీ ఆ డబ్బు లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్ అమరావతిలో 1000 కోట్లు అప్పు చేసి పనులు ఎలా చేపట్టగలుగుతున్నారు? ఇప్పటికే 29,000 కోట్ల రూపాయల అప్పు
అమరావతి కోసం చేశారే, మరో 31,000 కోట్లు మంజూరయ్యాయని గొప్పగా చెప్పుకున్నారే, అవి చాలవన్నట్లు మరో 7,500 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఇక ప్రభుత్వ అవసరాల కోసం సుమారు 2.20 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బంతా ఏమైపోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు అన్నీ తన చేతిలో ఉంటాయన్న పోజు పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో తన వద్ద ఆర్థిక శాఖ లేదని, ముఖ్యమంత్రిని నిధులు అడగాలని చెబితే ప్రజలకు ఏం ప్రయోజనం? అమరావతిలో 33,000 ఎకరాల భూమి తీసుకోవడాన్ని ఒకప్పుడు తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సమర్థిస్తున్నారు? అదనంగా మరో 40,000 ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే కేబినెట్లో ఒకసారి ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం రెండో దశలో 20,000 ఎకరాలు అదనంగా తీసుకుంటోంది కదా, మిగతావి తర్వాత తీసుకుంటుంది కదా, దీన్ని ఎందుకు పవన్ అంగీకరించారు? ఇలా ఒకటి కాదు, అనేక అంశాల్లో పవన్ కూడా డబుల్ గేమ్ ఆడుతూ చంద్రబాబుతో ఈ విషయంలో పోటీ పడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రకరకాల చిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. ఎర్రచందనం స్వామివారి రక్తం నుంచి పుట్టిందని కొన్నాళ్ల క్రితం వ్యాఖ్యానించి ప్రజలు విస్తుపోయేలా చేశారు. కోనసీమకు తెలంగాణ వారి దిష్టి తగిలిందని మరో వివాదాస్పద ప్రకటన ఇటీవల చేశారు. దాని మీద తెలంగాణ నేతలు జగదీష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి తదితరులు మండిపడి పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఏం ప్రసంగాలు చేసింది, అధికారంలోకి వచ్చాక ఏమి చేస్తున్నది, ఏమి చెబుతున్నది, ఎలా మాటలు మార్చుతున్నది తెలిపే వీడియోలు బహుశా 100ల సంఖ్యలో ఉండవచ్చు. వాటిని ఒక్కసారి చూడగలిగితే ఆయనేమిటో ఆయనకే తెలుస్తుంది. మాట మార్చడం గొప్పదనం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్ప విషయం అవుతుంది.